రంజాన్ తోఫా కార్యక్రమం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో 250 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించడం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ మన్నే రవీంద్ర చేతుల మీదుగా ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా అందించడం జరిగింది. అలాగే మత సామరస్యాన్ని చాటుతూ హిందూ మహిళలకు కూడా రంజాన్ తోఫా అందించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో తన వంతు సమాజ సేవగా భావించి క్లాస్ 1 కాంట్రాక్ట్ గ్రంథిశీల సూర్యం ముస్లిం మహిళలకు చీరలు అందించడం జరిగింది. డాక్టర్ మన్నే రవీంద్ర మాట్లాడుతూ ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మత పెద్దలకు ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సేవాభావం కలిగి ఉండాలని, మహమ్మద్ ప్రవక్త ఆశయాలను ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు ఇస్మాయిల్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు నేను ఎల్లప్పుడూ నా తరపున సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు మౌలానా హిదాయతుల్లా, మొఘల్ కరీముల్లా బేగ్, షేక్ జిలానీ, సయ్యద్ జబీవుల్లా, షేక్ ఇలియాస్, సయ్యద్ మహబూబాద్, సయ్యద్ అమానుల్లా, షేక్ అర్షావలి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము ఇస్మాయిల్ గారు ముస్లిం యూత్ సొసైటీని ఏర్పాటు చేసి రంజాన్ తోఫా ఇస్తున్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇచ్చి దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇదే విధంగా ఇస్తూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా గురువు గారైనటువంటి డాక్టర్ మన్నే రవీంద్ర గారికి మరి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ముస్లిం యూత్ సొసైటీ తరఫు నుంచి మన ఇస్మాయిల్ గారు ప్రతి సంవత్సరము బీదల కొరకు ఆయన చేతైన సహాయం వాళ్ళ సొసైటీ తరఫున చేస్తూ వేరే వాళ్ళ చేత కూడా చేపిస్తూ ప్రతి సంవత్సరం మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఎవరికైనా సరే మన రక్తదానం కావాలంటే, రక్తం కావాలంటే చాలా కష్టం, రక్తం దొరకాలంటే చాలా కష్టం. అలాంటిది రక్తదాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఇటీవల డాక్టరేట్ బిరుదు కూడా పొందారు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే ఆయనలాగానే బీదలకు మంచి చేస్తూ మనకున్న వాటి నుంచి కొద్ది గొప్ప దానం చేస్తే ఆ దేవుడు మనల్ని కూడా చాలా చల్లగా చూస్తారని చెప్పేసి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన్నే రవీంద్ర డాక్టర్ గారు ముస్లిం మీద చాలా ప్రేమ ఉంటుంది, కానీ పైకి అవ్వపడరు. ఆయన ముస్లిమ్స్ అంటే చాలా ప్రేమ ఆయనకు. ఒక కంపౌండర్గా చేర్చుకొని ముందుగా ఆ తర్వాత నన్ను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకెళ్ళి నన్ను స్వయాన డిపార్ట్మెంట్లో చేర్చి నన్ను ఎస్ఐగా చేస్తూ రిటైర్డ్ అయ్యానండి. ఆయన హోదాలోకి నన్ను కూడా తీసుకొని వచ్చారు. అలాంటి ప్రేమ గలవాడు ఆయన డాక్టర్ గారు. రవీంద్ర అంటే చాలా మందికి తెలుసు కానీ, డాక్టర్ని తెలుసు కానీ ఇంత ప్రేమతో ముస్లిమ్స్ని ఇంత దగ్గరికి తీస్తారన్న విషయం చాలా మందికి తెలియదు. ఉన్న విషయం నేను చెప్తున్నాను. నేను ఒక గొప్ప ఇంటి వాడిని అయ్యానంటే ఆయన పుణ్యమే, ఆయన దయాదాక్షిణ్యం మీదనే నేను ఈ విధంగా వచ్చాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న దాంట్లో నుంచి ఏదో భక్తిగా సాయం చేస్తే ఆ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తారు. మనల్ని చదివించినటువంటి ఈ ఇస్మాయిల్ గారికి అయితే ఈ పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంతతో వివరణిస్తున్నాను. చెప్పినా తక్కువ, ఎందుకంటే నాకు ఆ వయసు లేదు, నాకు ఆ అనుభవం లేదు. మేము ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు నేను చూస్తూ రాజకీయ అరగేయటం కావచ్చు, లేకుంటే సొసైటీ కార్యక్రమాలు కావచ్చు. రాజకీయంలో నేనైతే ఏం ఆశించి తెలుగుదేశం పార్టీలో నేను వెళ్ళలేదు. నాకు ఏదో పదవులు ఇస్తారు, లేకుంటే రాజకీయ పరంగా నేను ఎదగాలి అనే కాంక్ష అయితే నాకు లేదు. రాజకీయంలో వాళ్ళు గుర్తించి నా దాతలు కూడా ఉన్నారు. ఆ ప్రాణదాతలు కూడా నేను సభాముఖంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే పత్రికా మిత్రులకు కూడా నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పత్రికా పరంగా ప్రచురించిన తర్వాతే నాకు పేరు ప్రఖ్యాతలు అనేవి కూడా వచ్చాయి. వారికి కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి కార్యక్రమానికి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మరి కార్యక్రమానికి వచ్చి పెట్టినటువంటి రవీంద్ర సార్ గారికి, అలాగే మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో తాను కూడా ప్రతి సంవత్సరం సూర్యమన్న గారు మరి ఒక ఎస్సీ ఎస్టీ కులమని కాదు, ముస్లిమ్స్ అని కాదు, అందరూ సంతోషంగా పండుగ అనేది ధనిక పేద తేడా లేకుండా అందరూ సంతోషంగా చేసుకోవాలనే ఉద్దేశంతో పెద్దలు సూర్యమన్న గారు కూడా ప్రతి సంవత్సరము
తన వంతుగా మరి చీరలు పంపిణీ అనేది చేస్తారు. వారికి కూడా నేను ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే అన్నగారు చాలా ముస్లిం సమూహం చేసేటువంటి దువా, మీరు చేసేటువంటి దువాలతోనే ముస్లిం సమాజం కావచ్చు, మన ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు హిందూ ముస్లింలు అందరూ సమస్త మానవాళి కోసము మీరు దువా ఒకటి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దువా ఒకటే అల్లాహ్కి మనం కోరుకోగలము. ఎందుకంటే పైవాడు స్వతహాగా వచ్చి సహాయం చేయడు. దేవుడు మరొక రూపంలో ఇంకో వ్యక్తిని పంపిస్తాడు. ఇంకొక వ్యక్తి అంటే ఆ వ్యక్తి ద్వారా అందే సహాయము మనకు అందినప్పుడు మనకి దేవుడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు అని చెప్పి ఆ రోజు మనము చెప్పుకోవడానికి ఒక నిదర్శనం. ఎందుకంటే కనిపించని దేవుళ్ళకి మనం మొక్కుతుంటాము, దువాలు చేస్తుంటాం. మనకి కనిపించే దేవుడు లాంటి వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు, మన్నే రవీంద్ర గారు. ఆయన కూడా మనము మనస్ఫూర్తిగా మన కృతజ్ఞతలు తెలపాలి. అలాగే ఈ కార్యక్రమము చాలా కళాపన అయింది. పెద్దలు మన్నే రవీంద్ర గారు మాట్లాడతారు. అందరికీ నేను మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.